విజయవాడ మరో ఫెస్టివల్ కు వేదిక కాబోతోంది. గతంలో విజయవాడ ఫెస్టివల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా ఇప్పుడు కొత్త సంవత్సరంలో అమరావతి ఫెస్టివల్ జరగబోతుండడం ఆసక్తి రేపుతోంది. సినిమా, సంస్కృతి, సాహిత్య రంగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ఆవకాయ పేరుతో అమరావతి ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏపీ టూరిజం శాఖ నిర్ణయించింది. ఈ ఫెస్టివల్లో తోలు బొమ్మలాట నుంచి ఆధునిక సినిమా వరకు ఉన్న పరిణామక్రమం, పద్యం, గానం, కూచిపూడి నృత్యం, సంగీతం, నాటకం వంటి కళారూపాలకు ప్రత్యేక స్థానం కల్పించబోతోంది. ఈ ఫెస్టివల్ కు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని ఏపీ టూరిజం శాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు అమరావతి ఫెస్టివల్ నిర్వహించనున్నట్టు ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కళలు, సినిమా, సంస్కృతి, ఆతిథ్యానికి ఖ్యాతిగాంచిన అమరావతి నుంచి 3 రోజుల పాటు ఫెస్టివల్ కు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా, సంస్కృతి, సాహిత్య రంగాల్లో ఆంధ్రుల కృషి, విశిష్టతను భావితరాలకు తెలియజేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. అమరావతిని సాహితీ కళా రాజధానిగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఈ ఫెస్టివల్ ఒక కీలక అడుగు కాబోతోందని, ఇకపై ఈ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. దీనికి ఎంట్రీ ఫ్రీ, ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా రూపొందుతున్నటువంటి అమరావతి, ఈ అమరావతిని ఒక సాహితీ రాజధానిగా, లేకపోతే మనకి కళా రాజధానిగా ఈ అమరావతిని తయారు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా తొలిమెట్టుగా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, మొన్న విజయవాడ ఫెస్టివల్, ఇప్పుడు ఆవకాయ ఫెస్టివల్ ట్రెండ్ కొంచెం కొత్తగా అనిపిస్తోంది. ఏమేమి హైలైట్స్ ఉండబోతున్నాయి ఈ ఆవకాయ ఫెస్టివల్లో? ఎగ్జాక్ట్లీ, ఆవకాయ అంటే ఆంధ్రప్రదేశ్కి ఆవకాయకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయలో నెయ్యి వేసుకుని తింటే ఎంత అందరూ ఒకసారిగా దాన్ని ఆ మాట వినగానే, ఆ పదాలు వినగానే ఒక్కసారిగా చెవులు రికరిస్తారు. సో అట్లాంటి ఆవకాయ అనే పదాన్ని తీసుకురావడం ద్వారా ఒక సాంస్కృతిక బ్రాండ్ను కల్పించాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే కేవలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్న అమరావతి అంటే కేవలం పెట్టుబడులకి ఒక డెస్టినేషన్గా మారిందనో, లేకపోతే ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుందనో, లేకపోతే మౌలిక సదుపాయాలకు సంబంధించిన మాటలే కాకుండా ఒక సాంస్కృతిక వారధిని, కళలు, సాహిత్యం, సంగీతం వీటన్నిటిని ఒక వేదిక మీదకి తీసుకురావడం ద్వారా ప్రజా రాజధాని అనే భావాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం ఈ ఆవకాయ ద్వారా చేస్తున్నారు. సాధారణంగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన నగరాలన్నీ కూడా వాళ్ళ సాంస్కృతిక వారసత్వాన్ని, సాంస్కృతిక గుర్తింపుని ఒక బ్రాండ్గా తీసుకుని ముందుకు వెళ్తుంటాయి. ఆ దిశగానే ఆవకాయ అనే పేరుతో అమరావతి ఫెస్టివల్ నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో జాతీయ స్థాయిలో లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఎత్తున అమరావతికి ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దీని ద్వారా పెద్ద ఎత్తున కేవలం ఒక పెట్టుబడులకు సంబంధించో లేకపోతే రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్న వ్యవహారమే కాకుండా సాంస్కృతిక రాజధాని, ప్రజా రాజధాని, కేవలం సాంస్కృతిక రాజధాని కూడా అని చెప్పే ప్రయత్నాన్ని, గట్టిగా చేసే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికోసం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కళలు అయితే తెలుగు సినిమా పరిశ్రమ ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది, దాన్ని ఎక్కడ ప్రారంభమైంది, ఇక్కడి నుంచి చెన్నై నుంచి మళ్ళీ తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, అదే సమయంలో గానానికి సంబంధించి మంగళంపల్లి బాలమురళీకృష్ణ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ ప్రపంచ ప్రసిద్ధి కాంచిన గాయకులందరూ ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడంతో పాటు ఒక ఆధునిక సాంస్కృతిక హబ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతోంది అనే ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. వాస్తవానికి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ద్వారా జైపూర్కి, రాజస్థాన్కి పెద్ద ఎత్తున అక్కడ సాంస్కృతిక వారసత్వం కానీ లేకపోతే సాంస్కృతిక గుర్తింపు వచ్చింది. సో దాన్ని విజయవంతంగా నిర్వహించిన టీమ్ ఇండియా అనే ఒక టీమ్ వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్ని, ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ తీసుకురావడం ద్వారా ఒక్కసారిగా మళ్ళీ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని రాష్ట్ర బ్రాండ్గా మలుచుకోవాలన్న లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా మనకి అర్థమవుతోంది. ఎందుకంటే టీమ్ వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అది వాళ్ళకి అంతర్జాతీయ కనెక్టివిటీ ఉంటుంది. దాన్ని ఒక రాష్ట్రానికి బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే కేవలం 2-3 రోజుల పండుగతోనే సరిపోదు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున లోకల్గా ఉండే కళాకారులకి డయాస్ని ఏర్పాటు చేయడమే కాకుండా కళాకారుల ప్రాధాన్యతను వివరించడంతో పాటు వాళ్ళ అంతర్జాతీయ
వీక్షకుల దృష్టిని కూడా ఆకర్షించే విధంగా ఉండాలి. సో అట్లాంటి ప్లానింగ్ జరగాలంటే సాధారణంగా ఇక్కడ మనకు ఉన్న అందుబాటులో ఉన్న ఈవెంట్స్ చేయలేవు అవి ఈవెంట్ ఆర్గనైజేషన్. సో టీమ్ వర్క్ అనేది అమెరికాతో పాటు అనేక ప్రపంచ దేశాల్లో చాలా విజయవంతంగా ఇట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తుంది. సో చాలా ఇట్లాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రధానమైన లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలంటే సాంస్కృతిక గుర్తింపు కూడా అవసరం. సాంస్కృతిక గుర్తింపుతోనే అనేక ప్రపంచ దేశాల్లోనే చాలా కీలకమైన నగరాలు గుర్తింపు పొందాయి. సో అట్లాంటి సాంస్కృతిక గుర్తింపును తీసుకురావడానికి ఆవకాయ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.